ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ అగ్నిపథ్ అనే పథకాన్ని మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వస్తుంది. ఈ అగ్నిపథ్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 40,000 మంది యువకులను ఈ యొక్క సైన్యంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. కానీ 4 ఏళ్ల తర్వాత 75% మందిని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి తీసేసి ఓన్లీ 25% మందిని వాళ్ళు రిటైన్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మోడీ గారు 40,000 మందికి ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి 30,000 మందిని నిరుద్యోగులుగా చేసి 10,000 మందినే వాళ్ళు రిటైన్ చేసుకునే పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈ 30,000 మంది వాళ్ళ వయసు 17 నుంచి 21 సంవత్సరాలలో ఈ ఆర్మీలో ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు చదువులు కానీ వాళ్ళు తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రానికి వాళ్ళ కెరియర్ని డెవలప్ చేసుకునే సమయంలో ఇటువంటి అగ్నిపథ్ కార్యక్రమంలోకి వెళ్ళి వీళ్ళంతా కూడా జీవితాంతము ఉద్యోగాలు లేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతుంది. ఈ ఒక్క రంగంలోనే కాదు, చాలా రంగంలో కూడా ఈరోజు నిరుద్యోగులు ఎక్కువైపోయారు. ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండో వాటన్నిటినీ తుంగలోకి దొక్కిరు. ఈ అంశంలోనే మనం అందరం మీకు పైన నేను పెట్టినాను, BLA ఏజెంట్స్గా మనం ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా BLA ఏజెంట్గా ఎన్రోల్ అయినా. BLA ఏజెంట్ ఎన్రోల్ అయిన తర్వాత మనం అందరినీ ఎంకరేజ్ చేస్తే కాంగ్రెస్ వర్కర్లందరినీ ఈ అగ్నిపథ్ స్కీమ్కి వ్యతిరేకంగా న్యాయ్ అనే పిటిషన్లో వాళ్ళందరినీ కూడా మనము సైన్ చేసే విధంగా చేసి ఈ అగ్నిపథ్ స్కీమ్ని బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలనే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.